ప్లాట్ కొనాలనుకునే కస్టమర్లకు గుడ్ న్యూస్. శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ వారి కొత్త వెంచర్ నిమ్స్ కౌంటీ 25 ఎకరాల్లో DTCP అండ్ RERA అప్రూవల్స్ తో ఈ నెల 21న గ్రాండ్ లాంచ్ కాబోతున్నది. ఇందులో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తున్నారు. 80 ఫీట్, 40 ఫీట్, 33 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నారు. లాంచింగ్ ఆఫర్ లో నేడే మీ డ్రీమ్ ప్లాట్ ను బుక్ చేసుకోగలరు. నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను పద్మిని. సో ఈ రోజు మనం ముంబై హైవేలో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని చూడబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ CMD ప్రసన్న కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ప్రసన్న కుమార్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. సో ఎగ్జాక్ట్లీ మనం ఎక్కడ ఉన్నాం, ఏ ప్రాజెక్ట్ గురించి ప్రేక్షకులకు చెప్తున్నారు? మనం ప్రెసెంట్ అయితే కంకోల్ లొకేషన్ లో ఉన్నామండి. ఇది ముంబై హైవే చాలా నియర్గా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి నిమ్స్ గెలాక్సీ అండి. గెలాక్సీ ఈ లొకేషన్ లో మాది ఫస్ట్ ప్రాజెక్ట్. ఓకే. సో ఇదే లొకేషన్ లో మొత్తం 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ లొకేషన్ అండి. ఇది ఫుల్లీ కంప్లీటెడ్ ప్రాజెక్ట్. ఇది కంప్లీట్ అయిపోయింది. సో దీనికి ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ ఏం లేదండి. నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్ ఉంది పక్కనే. సో ఇదే లొకేషన్ లో మొత్తం మనం 3 ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. ఇది గెలాక్సీ 1 యాక్చువల్గా. ఇది మొత్తం 10 acres ప్రాజెక్ట్. ఇది ఫుల్లీ డెవలప్డ్ లొకేషన్. ఇది సో మొత్తం ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసాము. ఎటువంటి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు? మనం CC రోడ్స్ ఇస్తున్నామండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము, ప్రాజెక్ట్ మొత్తం కాంపౌండ్ వాల్ ఇస్తున్నాము, ఒక ఆర్చ్ చేసాము, చిల్డ్రన్ ప్లే ఏరియా, పార్క్ డెవలప్ చేసాము, ప్లాట్ కు వాటర్ కనెక్షన్ సప్లై చేసాము. మీరు చూడొచ్చు అవెన్యూ ప్లాంటేషన్ ఎంత అందంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, చాలా బ్యూటిఫుల్ గా ఉంది, ప్లెజెంట్ గా ఉంది. అలాగే ఇక్కడ చిన్న కాటేజ్ లాంటిది కూడా ఏర్పాటు చేసినట్టున్నారు. సో ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసేటప్పుడు అండి దీంట్లో మాకు కొన్ని రిక్వైర్మెంట్స్ వచ్చాయి కస్టమర్స్ దగ్గర నుంచి. మాకు వచ్చిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే దీంట్లో వీకెండ్ హోమ్ స్టార్ట్ చేద్దామన్న ఒక చిన్న ఆలోచన వచ్చింది కస్టమర్ కి. ఆ వచ్చిన ఆలోచన ఈ వీకెండ్ హోమ్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది కూడా కస్టమైజ్డ్ అండి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. రైట్. ఈ వీకెండ్ హోమ్ ని ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో ప్లాన్ చేశారు? ఇది 244 స్క్వేర్ యార్డ్స్ అండి. 244 స్క్వేర్ యార్డ్స్ లో ఒక 1 BHK కంటైనర్ మనం కన్స్ట్రక్షన్ చేసాం దీంట్లో. సో దీంట్లో ఇంకొక కంటైనర్ కూడా స్టార్ట్ చేసాం, మీరు చూడొచ్చు. అది సెకండ్, ఇంకొక కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ చేసాము. ఇంకొక 2 more యాడ్ అవుతున్నాయి. సూన్లీ ఈ ప్రాజెక్ట్ లో ఏంటంటే మనకు 4 వీకెండ్ హోమ్స్ వస్తాయి. సో ఫుల్లీ ఏదైనా రేపటి రోజు ఇన్వెస్ట్మెంట్ లో ఎవరైనా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసి ఈ లొకేషన్ లో లో బడ్జెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది. డెఫినెట్లీ వీకెండ్ ఎంజాయ్ చేయడానికి కూడా ఇటువంటి ఒక పొల్యూషన్ లేని ఒక ప్రాంతం డెఫినెట్ గా. రైట్. దీనికి నిమ్స్ గెలాక్సీ అని పెట్టారు. నిమ్స్ అని యాడ్ చేయడానికి గల కారణం ఏంటి? నిమ్స్ అని యాడ్ చేయడానికి ఇది ఏంటంటే మెయిన్ రీజన్, ఇది మనం దగ్గరలో నిమ్స్ కి దగ్గరలో ఉంటాం. చాలా మంది ఆల్మోస్ట్ ఎవరైతే ముంబై హైవే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ లొకేషన్ గురించి ఐడియా ఉంటుంది. నిమ్స్ వచ్చేసరికి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చర్ జోన్. అందుకే నేమింగ్ కూడా మా ప్రాజెక్ట్ నిమ్స్ తోనే యాడ్ చేసాము. సో ఆ సెంటిమెంట్ ఉంటుందని నిమ్స్ తోనే యాడ్ చేసాము మేము. సో నిమ్స్ వచ్చేసరికి మొత్తం టోటల్ మనకి ఒక 12,000 acres సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. అండ్ తెలంగాణ అనేది 10th స్టేట్ నిమ్స్ అనేది. సో ఆల్రెడీ 9 states లో ఆల్రెడీ ఉంది. సో 10th state అవ్వడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఇక్కడ వస్తున్నాయో వాటిని బేస్ చేసుకొని మనం నిమ్స్ అనేది యాడ్ చేయడం ఇచ్చామండి. సో నిమ్స్ లో డెఫినెట్ గా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కదా? అరౌండ్ మీకు ఒక 5 lakh ఎంప్లాయ్మెంట్ ఉందండి. ఏజుమ్ ఒక 5 to 6 years కనుక ఈ ఏరియాలో 5 to 6 lakh ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే ఈ ఏరియా అంతా ఫుల్లీ క్రౌడ్ అయిపోయింది. ఇంకొకటి కూడా ఎజ్యూమ్ చేసుకోవచ్చు మీకు. మన హైటెక్ సిటీ చూద్దాం. హైటెక్ సిటీ ఓవరాల్ చూసినా ఒక 10 lakh ఎంప్లాయ్మెంట్ ఉంది. 10 lakh ఎంప్లాయ్మెంట్ కే మనకి ఒక మియాపూర్ మన సెంటర్ గా తీసుకుంటే 15 kilometers రేడియస్ ఆల్ ద వేస్ లో ఆల్ ద డైరెక్షన్స్ లో మనకి సిటీ డెవలప్ అయింది. అదే రేపు మనకి నిమ్స్ లో మనకి ఒక 5 lakh ఎంప్లాయ్మెంట్ వస్తే ఆ 15 kilometers వద్దు ఒక 7 to 8 kilometers వేసుకుందాం. సో ఆ ఏరియాలో మనం ఉన్నాం. నిమ్స్ కంటే కొంచెం యువతలే ఉన్నాం, సిటీకి దగ్గరలో ఉన్నాము. ముంబై హైవే కూడా దగ్గరలో. ఇంకా నిమ్స్ కాకుండా ఇంకేం హైలైట్స్ ఉన్నాయి? నిమ్స్ కాకుండా హైలైట్ వచ్చేసరికి అండి మేజర్ థింగ్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఓక్సన్ యూనివర్సిటీ ఉంటుంది. ఓకే, బిజినెస్ పబ్లిక్ స్కూల్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రీసెంట్ గా మనకి ఆరూరులో ఇండస్ట్రియల్ హబ్ శాంక్షన్ చేశారు. 600 acres లో స్టార్ట్ చేశారు. అట్లా ఇక్కడ దగ్గరలో మనకి MRF ఉంటుంది, అలాగే రీజనల్ రోడ్ దగ్గరకు ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మన వెంచర్ ఏదైతే ఉందో 100 feet రోడ్ ఫేసింగ్. ఈ వెంచర్ డైరెక్ట్ గా నిమ్స్ కనెక్ట్ అవుతుంది. కనెక్టివిటీస్ కూడా ఒకసారి చెప్పండి, ఎట్లా రీచ్ అవ్వచ్చు ఇక్కడికి? సో మనకి ముంబై హైవే నుంచి వస్తుంటే స్ట్రైట్ అవే డైరెక్ట్ మన కంకోల్ అనే లొకేషన్ లోకి వస్తామండి. దాన్ని క్రాస్ చేసుకొని ఒక 2 kilometers వస్తే స్ట్రైట్ అవే అదే రోడ్ కి ప్రాజెక్ట్ ఉంటుందండి. చాలా నియర్ బై లొకేషన్ చూడొచ్చు, చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. ఇక్కడ మా దగ్గర చాలా మంది కస్టమర్ విజిట్ కి వస్తారు కదా. విజిట్ కి వస్తే ఒక 1 hour టైం స్పెండ్ చేసి వెళ్తారు. ఫ్యామిలీతో వస్తే 1 hour టైం స్పెండ్ చేసి వెళ్తారు. అట్లాంటి లొకేషన్ ఇది. చాలా ప్లెజెంట్ గా చాలా బ్రీజ్ ఉంటుంది. అప్రూవల్స్ గురించి ఒకసారి చెప్పండి. DTCP అండ్ RERA అప్పుడు అండి మేజర్ థింగ్ ఏంటంటే కస్టమర్ కి మేము ఇచ్చే భరోసా లోన్ నేను స్టాండర్డ్ గా ఫిక్స్ చేసింది. మా వాళ్ళతో కానీ మా సేల్స్ పీపుల్ డిస్కస్ ఏంటంటే లోన్స్ ఉంటే గుడ్ మే చేసుకొని చెప్పొచ్చు, వెరీ టైటిల్ క్లియర్. సో నేను ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ లో 20+ వచ్చేసరికి లోన్స్ చేయించాను. 2 major బ్యాంక్స్ తోనే ఈ ప్రాజెక్ట్ లోన్స్ చేయించాను. ఎన్ని స్క్వేర్ యార్డ్స్ అవైలబుల్ గా ఉంది? మినిమం 160 నుంచి ఉందండి. ఇక్కడ 160 to 200, 300 వరకు కస్టమర్ చాయిస్. నేను 1000 square వరకు కస్టమైజ్ చేసి వెళ్ళాను. రైట్. ఎంత అఫోర్డబుల్ గా ఉంది ఇది? చాలా అఫోర్డబుల్ అండి. ఏరియా లొకాలిటీ కంపేర్ చేసుకుంటే మిగతా ప్రాజెక్ట్స్ తో మీరు కంపేర్ చేసుకుంటే 20% డిక్రీజ్ చేసే ఇస్తున్నాను. కస్టమర్ వచ్చి లొకేషన్ ఎంక్వైరీ చేసుకుని నేను 20% డిస్కౌంట్ తోని ప్రాజెక్ట్ చేస్తున్నాను.
ఇన్ ద బడ్జెట్ ఆఫ్ 10,000 బిలో ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాను. 10,000 బిలోనే. దట్స్ సో బ్యూటిఫుల్ అండి. అట్రాక్టింగ్ ప్రైస్ అది. రైట్, ఇటు చుట్టుపక్కల బోల్డ్ అని ఉన్నాయండి వెంచర్స్. ఎందుకు వాసవి ప్రాజెక్ట్స్ లోనే ఇన్వెస్ట్ చేయాలి అంటే వాట్ ఇస్ యువర్ ఆన్సర్? వాసవి ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే, మీరు దాని నుంచి వచ్చిన చాలా మంది క్లయింట్స్ చూసుంటారు. వచ్చిన ప్రతి ఒక్కరు వచ్చింది రిఫరెన్స్ బేస్. రిఫరెన్స్ బేస్ అంటే నథింగ్ బట్ డెవలప్మెంట్స్. మీరు ఇట్ సెల్ఫ్ చూడొచ్చు, ఈ ప్రాజెక్ట్ నేను కంప్లీట్ చేసింది మొన్న మార్చిలో. మొన్న మార్చి నుంచి ఇప్పటి వరకు నేను కంప్లీట్ గా ఈ వెంచర్ ని మెయింటైన్ చేస్తూనే ఉన్నాను. 3 years ఈ ప్రాజెక్ట్ నేను మెయింటైన్ చేస్తున్నాను. రెండోది, మార్కెట్ లో కన్నా నేను ఒక 20% తగ్గించి పెట్టడం వల్ల రేపు ఫ్యూచర్ లో కస్టమర్ కి ఈ 20% అప్రిషియేషన్ అనేది ఎంజాయ్ చేయొచ్చు, అల్టిమేట్ గా యాడ్ అవుతుంది. ఇంకోటి, నేను 3 years మెయింటైన్ చేస్తున్నాను. నా మెయింటెనెన్స్ ఏందనేది 2 ప్రాజెక్ట్స్ వచ్చి చూసినట్టు ఆటోమేటిక్ గా ప్రతి కస్టమర్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు మీ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ చాలా బాగుంది సార్, మీ డెవలప్మెంట్ చాలా బాగుంది అన్న వాళ్ళే తప్ప ఇంతవరకు ప్రైస్ పాయింట్ లో కూడా నాకు ఎక్కడ నేను ఆ ప్రాజెక్ట్ ఫేస్ చేయలేదు. రైట్, ఎన్నాళ్ళు మరి మెయింటైన్ చేస్తుంది వాసవి ప్రాజెక్ట్? వాసవి ప్రాజెక్ట్ 3 years ప్రాజెక్ట్ మెయింటైన్ చేస్తున్నాను మొత్తం ఈ ప్రాజెక్ట్స్ ని. ఇంకొక స్ట్రాంగ్ పాయింట్ చెప్పొచ్చండి, ఇప్పటి వరకు నేను ఈ 1 year నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది, ఈ ప్రాజెక్ట్ November 10th, నేను 3rd ప్రాజెక్ట్ లాంచ్ అయిపోతున్నాను. అంటే అన్ని ఫినిష్ చేసేసుకుని 3rd ప్రాజెక్ట్ వెళ్ళిపోతాను. అంత ఫాస్ట్ గా మూవింగ్ ఉంది. విత్ ఇన్ ఇయర్ 2 ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంటూ వచ్చాను విత్ ఇన్ ఇయర్ లో. ముంబై హైవే అంటే మోస్ట్ మూవింగ్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ కి. మీరు అందులోనూ కంకోల్ టోల్ రోడ్ దాటి వెంటనే ఇమ్మీడియట్ గా మీరు 3 ప్రాజెక్ట్స్ చేశారు ఇదే స్ట్రెచ్ లో. ఏంటి, వాట్ ఇస్ ద రీజన్? కంకోల్ ఇట్ సెల్ఫ్ ఏంటంటే, మీకు డే 1 చూసినట్టు ఇది మినీ ఊటీ లా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు ఎక్కడ చూసిన లొకేషన్ చాలా బ్రీజ్ ఉంటుంది. మోరెవర్ థింగ్ ఏంటంటే అండి, మనకి ముంబై హైవేలో రీజనల్ రోడ్ బిలో సంగారెడ్డి తీసుకోవచ్చు, మన ఇస్నాపూర్ తీసుకోవచ్చు, రుద్రారం తీసుకోవచ్చు, అప్ టు సంగారెడ్డి వరకు మీకు ఆల్రెడీ హౌసింగ్ వచ్చేసింది. విల్లా ప్రాజెక్ట్స్ కాదు, అపార్ట్మెంట్స్ వచ్చాయి. నెక్స్ట్ మన సంగారెడ్డిలో వచ్చినా కూడా కాస్టింగ్ వచ్చేసరికి 35,000 to 50,000 వరకు కాస్టింగ్ వేరియేషన్ ఉంది. ఆఫ్టర్ దట్ మళ్ళీ మనం రీజనల్ రింగ్ రోడ్కి వచ్చేస్తాం. రీజనల్ రింగ్ రోడ్ అండ్ దెన్ సదాశివపేట చూసినా 25,000 to 30,000 అనేది మినిమం రేంజింగ్ ఉంది, ప్రైస్ రేంజ్ వచ్చేసరికి. ఆఫ్టర్ దెన్ అగైన్ మన జహీరాబాద్ వెళ్ళినా, జహీరాబాద్ ఇట్ సెల్ఫ్ మండల్ అండ్ ఆల్రెడీ నియోజకవర్గం కావడం వల్ల అక్కడకు మీకు ప్రైజింగ్ వచ్చేసరికి 25,000 మినిమం ఉంది. సో మిడిల్ ఒకటే కస్టమైజ్డ్ కస్టమర్కి ఏదైనా మన ఫ్రెండ్లీ బడ్జెట్ ఇవ్వగలం అంటే కంకోల్ నందుకే చూస్ చేసుకుంటాం. ఎన్నాళ్ళలో అప్రిసియేషన్ ఉంటుంది అనుకుంటున్నాను. సో నేను లాంచ్ చేయడం ఇట్ సెల్ఫ్ మీకు ఇందాక ఈ పాయింట్ లో కూడా చెప్పాను, నేను ఆల్రెడీ కస్టమర్కి ఒక 20% అప్రిషియేషన్ తో ఈ ప్రాజెక్ట్ అనేది నేను ఇస్తున్నాను. వాళ్ళు స్ట్రైట్ ఇప్పుడు 20% ఆల్రెడీ అప్రిషియేషన్ ఉన్నారు కస్టమర్. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ మనకి నిమ్స్ అనేది స్టార్ట్ ఒక 5 years వచ్చింది అనుకుందాం. 5 years లో వచ్చిన వాళ్ళ యావరేజ్ గా 20,000 ప్లస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మినిమం. సో డబుల్ డెఫినెట్ గా 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్. ఇట్స్ ఇన్ హైదరాబాద్, ఇట్స్ HMD మల్టిపల్ సిటీ. రియల్ ఎస్టేట్ అంటేనే ఖచ్చితంగా రెఫరెన్సెస్ ఉంటూ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ ఆ ప్రాజెక్ట్ ఉంది, అదిగోండి అక్కడ ఆ ప్రాజెక్ట్ ఉంది అని చెప్పి అమ్ముతూ ఉంటారు. జనాలు మాత్రం నమ్మే పరిస్థితుల్లో లేరు. మరి యాజ్ అ రియల్టర్ చెప్పండి, అటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్న పరిసర ప్రాంతాల్లో మనం కొంటే ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది మన ఇన్వెస్ట్మెంట్ కి? అసలు కొనాలా రియల్టర్ గా? సో మీరు అన్న దాని ప్రకారం నిమ్స్ దగ్గరలో కొంటే ఇంపాక్ట్ ఉండిద్దా లేదని అంటున్నారు. ఒకటి గమనించండి, మనకు నిమ్స్ దగ్గరలో మనం పర్చేస్ చేయాలంటే గుడ్ ఆప్షనే. 100% ఎప్పుడైనా సరే కొనడం మంచిదే అండి. కానీ ప్రైజింగ్ అనేది రిటర్న్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం వెళ్ళిపోయి నిమ్స్ దగ్గరలో పర్చేస్ చేయాలంటే 16,000 to 20,000 వేరియేషన్ ఉంది ప్రైస్ రేంజ్. 16,000 to 20,000 బడ్జెట్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా, 10,000 వేరియేషన్ ఇన్వెస్ట్ చేయడం మంచిదా అంటే నేను రికమెండ్ చేస్తాను 10,000 రికమెండ్ చేయడం బెటర్ అంటాను. ఎందుకంటే కస్టమర్ 10,000 నుంచి 20,000 ఈజీ, 20 నుంచి 30-40,000 వచ్చేసరికి హౌసింగ్ రావాలి. ఆఫ్టర్ 20,000 ఎప్పుడైతే మనకు ప్రైసింగ్ దాటిందో హౌసింగ్ స్టార్ట్ అయితేనే వాళ్ళు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయగలరు. ఇప్పుడు ఆ 20,000 నుంచి వాళ్ళు హౌసింగ్ స్టార్ట్ చేయాలంటే నిమ్స్ వచ్చేసరికి మనకి ఒక 4 years 5 years పట్టింది అనుకో, ఈ 5 years వాళ్ళు రిమోట్ గా వెయిట్ చేయాల్సి వస్తుంది వితౌట్ జీరో రిటర్న్స్ తో. అదే మన ప్రాజెక్ట్ లో ఈ బడ్జెట్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఫ్రెండ్లీ బడ్జెట్ ఉంటుంది. మోరెవర్ వాళ్ళు ఏదైతే 5 years అన్నారో ఆ టైంలో ఆల్రెడీ ఇంకొక another 15,000 రిటర్న్స్ తీసుకుని ఉండొచ్చు. సో అది స్ట్రాంగ్ గా రికమెండ్ చేయగలం. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ప్రసన్న గారు. సో చూసారు కదా శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ నిమ్స్ గెలాక్సీ ప్రాజెక్ట్ ని. సో అన్ని డెవలప్మెంట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నది. మరి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కంపెనీని కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి. మరో ప్రాజెక్ట్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ప్లాట్ కొనాలనుకునే కస్టమర్లకు గుడ్ న్యూస్. శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ వారి కొత్త వెంచర్ నిమ్స్ కౌంటీ 25 ఎకరాల్లో DTCP అండ్ RERA అప్రూవల్స్ తో ఈ నెల 21న గ్రాండ్ లాంచ్ కాబోతున్నది. ఇందులో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తున్నారు. 80 feet, 40 feet, 33 feet బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నారు. లాంచింగ్ ఆఫర్ లో నేడే మీ డ్రీమ్ ప్లాట్ ను బుక్ చేసుకోగలరు.